అనైతిక రాజకీయం ఏనాటికైనా సరే చేటు చేస్తుందనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం తెలంగాణలో టీఆర్ఎస్కి ఎదురవుతున్నటువంటి పాఠం. పవర్ అనేటువంటిది గుప్పెట పట్టి బలవంతంగా గుంజేసుకున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలని గుంజేసుకున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని 2 సార్లు గుంజేసుకున్నారు, తెలుగుదేశం వాళ్ళని 2 సార్లు గుంజేసుకున్నారు, చివరికి కమ్యూనిస్టులు కూడా వదిలిపెట్టకుండా గుంజేసుకున్నారు. చివరికి ఎవరో మిగిలిన 4-5 అక్కడ ఆగాల్సి వచ్చింది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆగారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు. ప్రజలు చేత్కరిస్తున్నా తిరస్కరిస్తున్నా గుంజుకుంటూనే వచ్చారు. చివరికి మున్సిపాలిటీలు కార్పొరేషన్లో కూడా బుల్డోజ్ చేశారు. పవర్ చేతిలో ఉంది కాబట్టి అధికారాన్ని అడ్డుపెట్టి దెబ్బకొట్టారు. ఇప్పుడు పవర్ పక్కకి వెళ్ళిపోయింది. అంటే అధికారంలో ఉన్నప్పుడు మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే అవతల వాళ్ళకి మెజారిటీ వచ్చింది, కార్పొరేషన్ వాళ్ళకి వదిలేయాలి, మున్సిపాలిటీ అవతల వాళ్ళకి మెజారిటీ వచ్చింది వదిలేయాలి. అలా కాకుండా బుల్డోజ్ చేసి బలవంతంగా లాక్కున్నారు. దాని పర్యవసానం ఇప్పుడేమవుతున్నది, రివర్స్ అవుతుంది. వరుసపెట్టి పవర్ కాంగ్రెస్లోకి వచ్చేటప్పటికి నిన్నటిదాకా కేసీఆర్ దేవుడు, కేటీఆరే దేవుడు అని ప్రతిజ్ఞలు చేసినటువంటి వాళ్ళందరూ తమ సొంత అదే కౌన్సిలర్లు, అదే కార్పొరేటర్లు టీఆర్ఎస్కి జల్ల కొట్టి కాంగ్రెస్ పార్టీ వైపుకి వెళ్ళిపోతున్నారు. అవిశ్వాస తీర్మానాలు వీళ్ళే పెడుతున్నారు, బయటోడు ఎవడో వచ్చి కాదు, సొంతోళ్లే పెడుతున్నారు. మొన్న ఒక 3 మున్సిపాలిటీలు దిగిపోతే తాజాగా కోదాడ, మహబూబ్ నగర్ ఈ 2 మున్సిపాలిటీలు కూడా టీఆర్ఎస్ చేతుల్లో నుంచి కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. వరుసగా అదేదో సామెత ఉంది కదా, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడని. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ సీట్లు 64 వచ్చి ముఖ్యమంత్రిత్వం స్వీకరిస్తే మున్సిపాలిటీలు 5 చేతికి వచ్చేసినాయి. అంతకుముందు అవకాశాలు రాకుండా పోయినాయి అని. అలా ఉంది అక్కడ పరిస్థితి.